సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆధునిక ప్రపంచంలో చాలా దినాలు మనం పాటిస్తుంటాం. మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, పర్యావరణ దినోత్సవం అని, ఎయిడ్స్ డే అని రకరకాల దినాలు మనం పాటిస్తుంటాం. ఎందుకు చరిత్రకారులు ఈ దినాలు వెలుగులోకి తీసుకొచ్చారంటే అవి నిర్లక్ష్యం చేయబడుతున్నాయని. ఈరోజు మదర్స్ డే మనకు కనబడుతుంది. ఎందుకు ఆ మదర్స్ డే కనబడుతుందంటే చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఆ రోజున వారిని గౌరవించాలి, వారు కూడా ఉన్నారు, వారిని ప్రేమతో చూడాలనేటువంటి ఆలోచనని ఈ దినాలు మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ఒక తల్లి గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచంలో ఇలాంటి తల్లులు ఉంటే ప్రపంచంలో అనేక మంది గొప్ప వ్యక్తులు, నిజంగా దేవుని భక్తులు కలిగినటువంటి కుమారులు ఈ ప్రపంచంలో వస్తారంటలో ఏది మీద సందేహం లేదు. ఆ తల్లి పేరే సూజన్ వెస్లీ. ఎవరు అని ఆలోచన చేస్తే ప్రపంచానికి ఇద్దరు రెవల్యూషనిస్టులు, ప్రపంచంలో ఇద్దరు దేవుని చేతిలో బహుబలంగా వాడమంటే దేవుని సేవకులు, యూరప్ ఖండాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న ఇద్దరు దైవజనులకి తల్లిగా ఉంది. అనేక మంది విప్లవకారులు ఆ యొక్క యూరప్కి రాకుండా దేవుని సువార్త చేత అడ్డుకున్నటువంటి గొప్ప దైవజనులు జాన్ వెస్లీ, అతని తమ్ముడైనటువంటి చార్ల్స్ వెస్లీ. వారికి జన్మనిచ్చినటువంటి ఈ సూజన్ వెస్లీ మనకెంతగానో ఆదర్శప్రాయంగా ఆమె ఉంది. నిజంగా ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రార్థన ఆత్మ, ఆమె క్రమశిక్షణతో పిల్లల్ని పెంచిన విధానం, ఆ పిల్లలకు ఆమె ఇచ్చిన నియమావళి ఈరోజున ప్రతి తల్లికి కూడా ఎంతగానో ఆదర్శంగా ఉంది, ఎంతో మాదిరికరంగా ఉంది. ఆమె గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. నిజమే. ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనకాల తన తల్లి పాత్ర ఎంతగానో ఉంటుంది. తల్లి తను చేసినటువంటి ప్రార్థన కావచ్చు, తల్లి తను పెంచిన విధానాన్ని బట్టే అనేక మంది రోజులు గొప్పవారు అయ్యారంటలో సందేహం లేదు. నేను సూజన్ వెస్లీ గురించి మీతో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మెథడిస్ట్ సంఘ స్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ గారి యొక్క తల్లి సూజన్ వెస్లీ. ఆమె తన జీవితంలో 19 మంది కుమారుల్ని దేవుడు ఆమెకి ఇచ్చారు. ఆ 19 మంది కుమారులు కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు రావాలి, 19 మంది కుమారులు ప్రయోజకులుగా మారాలి, 19 మంది కుమారులు దేవుని సేవకులు అవ్వాలని కలలు కన్నది. ఆ విధంగా ప్రిపేర్ చేసింది, ఆ విధంగా వారిని పోషించింది. మంచి నియమావళి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వారికి పెట్టడం జరిగింది. ఈరోజు నా ఆలోచన చేస్తే జాన్ వెస్లీ ఒకసారి తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ పాపం అంటే ఏంటని అడిగాడట. అడగగానే ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? నీకు నీ దేవునికి ఏదైతే అడ్డుగా ఉంటుందో అదే పాపం అంతే. ఆలోచన చేయండి, ఆమె ఎంత అద్భుతంగా ఈ విషయాన్ని చెప్పిందో ఆలోచన చేయండి. పాపం గురించినటువంటి నిర్వచనం, దేవునికి నీకు అడ్డుకున్నదే పాపం అని ఆ కుమారుడికి అంత ఆత్మీయ విలువలు నేర్పించింది. అందును బట్టేనేమో జాన్ వెస్లీ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనుడిగా, యూరప్ దేశాల్లో ఎస్పెషల్లీ యూరప్ ఖండంలోనే గొప్ప దైవజనుడిగా, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతను, చాలా ప్రాచుర్యం పొందినటువంటి గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. అతని యొక్క తమ్ముడు చార్ల్స్ వెస్లీ, వీరిద్దరు కూడా ప్రపంచాన్ని కుదిపేశారు సువార్తతో. వారు సువార్త ప్రకటన చేస్తున్న టైంలో ఇంగ్లాండ్ దేశంలో, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఈ యొక్క దేశాల్లో సినిమా హాల్స్ కనుమరుగైపోయినాయట. పబ్లు, భయంకరమైనటువంటి పాపపు నిలయాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అనేక మంది దేవుని పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తూ వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తుండేటువంటి వారు అంత గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. మెథడిస్ట్ సంఘ స్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ, అతని తమ్ముడైనటువంటి చార్ల్స్ వెస్లీ. ఈ వారిద్దరిని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప తల్లి సూజన్ వెస్లీ. 19 మంది కుమారులు అయితే 19 మంది దగ్గరికి వెళ్ళి ఆమె వారి బెడ్ దగ్గర ప్రార్థన చేసేదట. కొన్ని నియమావళి వారికి ఇచ్చిందండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఎంతో క్రమశిక్షణతో వారిని పెంచింది, ఒక ఆర్డర్లో వారిని పెంచింది. నిజంగా ఎప్పుడు కూడా ప్రార్థనాత్మ మీరు కలిగి ఉండాలి, ప్రార్థన చేయకపోతే మీకు భోజనం లేదని కొన్ని ఆంక్షలు ఆమె పెట్టింది. నిజంగా ఆ తల్లి ఈ రోజున మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా ప్రాముఖ్యం. సూజన్ వెస్లీని ఏమంటారంటే మదర్ ఆఫ్ మెథడిజం అని అంటారు. అంటే మెథడిస్ట్ సంఘాలకి స్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ గారిని కన్నటువంటి తల్లి కాబట్టి ఆమె నుంచే ఈ ఆర్డర్, ఆమె నుంచే డిసిప్లైన్ వారికి వచ్చింది కాబట్టి షీఈ్ ద మదర్ ఆఫ్ మెథడిజం అని అంటారు. ఈరోజు మెథడిస్ట్ సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా తల్లి అని ఆమె పేరు తెచ్చుకోగలిగింది. లైమ్ లైట్లోకి వచ్చినటువంటి స్త్రీ ఏం కాదు. లేదా మాటలు చెప్పాలంటే పిల్లలను దేవుని కోసం పెంచింది. అలా పెంచడం ద్వారా ఆమె ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులను ఆమె సంపాదించుకోగలిగింది. ఆలోచించేయండి, ఆమె కొన్ని నియమావళి పిల్లల కోసం పెట్టిందట. నేను త్వరగా వాటిని మేము ముందుంచుతాను. ఒకటేంటంటే భోజనానికి మధ్య ఏ చిరుతిళ్ళు పెట్టేటువంటిది కాదంట. ఆలోచన చేయండి, అలా పెట్టడం ద్వారా వాళ్ళు ఒబేసిటీలు వారిలోకి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. పిల్లలు అప్పుడప్పుడు భోజనానికి మధ్య స్వీట్లని
లేకపోతే చాక్లెట్లని, ఈ జంక్ ఫుడ్ తినటం ద్వారా వారి ఆరోగ్యం పాడవుతుందని గమనించినటువంటి ఆ తల్లి భోజనానికి మధ్య, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి మధ్య ఇంకే చిరుతిళ్ళు కూడా వాళ్ళకి అలవాటు చేయలేదట. అది నియమావళిలో మొదటి అంశం. ఆ తర్వాత కుటుంబంలో ఉన్న ప్రతి కుమారుడు కూడా సాయంకాలం 8 గంటలకి వారందరూ కూడా నిద్రకు వెళ్ళిపోవాలి. ఇంక 8 దాటిన తర్వాత ఏ ఒక్కరు కూడా మెలుకుని ఉండటానికి వీల్లేదు. ఈ నియమావళి పెట్టింది. ఇంకా ఆలోచన చేస్తే మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మారం చేయకూడదు. ఏదైనా టానిక్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ వేస్తున్నప్పుడు నేను మెడిసిన్ వేసుకోనని ఎప్పుడూ కూడా వారు మారం చేయకూడదని ఆంక్ష పెట్టింది. ఆ తర్వాత పెద్దలకు, దైవజనులకు ఎప్పుడూ కూడా విధేయులుగా మీరు ఉండాలి. పెద్దలను ఎదిరించడానికి వీల్లేదు, దైవజనుల మాట మీరు జవదాటానికి వీల్లేదని వారికి బోధించింది. ఇంకొక ఆలోచన ఆమె కలిగి ఉంది. అదేంటంటే వారు 19 కుమారులు, వారికి మాటలు వచ్చేసరికి అందరూ ప్రార్థన చేయాలి. నోటి వెంట ఏదన్నా మాట వస్తుందనంటే, అంటే వారికి మాటలు వచ్చేటువంటి ఆ యొక్క నేర్పరితనం రాగానే వారు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి, దేవుని మీద ఆధారపడేటువంటి వారుగా ఉండాలని ఒక నియమావళి ఆమె రాసుకుంది. అంత మాత్రమే కాదు, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా దిక్కులు చూడకూడదు, కదలకూడదు. ఫ్యామిలీ ప్రేయర్ అంతవరకు కూడా ఎంతో క్రమశిక్షణతో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవాలని ఆంక్ష విధించింది. అంత మాత్రమే కాకుండా అబద్ధం ఆడరాదు, అబద్ధం ఆడితే పనిష్మెంట్ వస్తుంది అనేటువంటి విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. అబద్ధం ఆడినప్పుడు మరలా అది తల్లిదండ్రులకు వచ్చి ఒప్పుకుంటే కనుక వారికి రివార్డ్ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వారికి నేర్పించడం జరిగింది. ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఏదన్నా వారికి కావాలన్నప్పుడు మారం చేయకూడదు. మారం చేస్తే ఇచ్చేటువంటిది కాదంట. వారు మర్యాదపూర్వకంగా వచ్చి అమ్మ నాకు కావాలని మర్యాదపూర్వకంగా అడిగితే అప్పుడు ఇచ్చేది. ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించిందండి. చాలా నియమావళి ఆమె రాసుకుంది. ఇంకా చెప్పాలంటే తప్పుకు తగిన శిక్షణ ఖచ్చితంగా వేసేది. వారు ఏదైనా మంచి కార్యం చేస్తే దానికి రివార్డ్ ఇచ్చేది, దానికి అప్రిషియేషన్ ఇచ్చేది. అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రుల కోసం ఏదైనా చేస్తానట తప్పనిసరిగా వారికి రివార్డ్ ఇచ్చేది. తల్లిదండ్రుల కొరకు, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఏదైనా చేస్తే ఖచ్చితంగా రివార్డ్ వచ్చేది. అంత మాత్రమే కాదు, చిన్నప్పుడే ప్రాపర్టీ రైట్స్ వారికి చెప్పిందండి. అంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ ఏదన్నా ఎవరికైనా కొనిస్తే అది వారిది అన్నప్పుడు ఇంకెవరు ముట్టుకోవడానికి వీల్లేదు. సో ఆ ప్రాపర్టీ రైట్స్ని కూడా నేర్పించింది. అంటే పొరుగువాందేది ఆశించొద్దు అని చెప్పింది. దేవుని యొక్క 10 ఆజ్ఞలు వారికి బోధించిందండి. నిజంగా ఎంత అద్భుతమైన రీతిగా నియమావళి రాసుకుని ఆ నియమావళి ప్రకారము ఆ బిడ్డలను పెంచింది. ఇంకొక మాట చెప్పిందంటే ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు, మాట ఇస్తే దాన్ని తప్పకూడదు అనే విషయాన్ని నేర్పించిందండి. తల్లికి ఏదైనా ప్రామిస్ చేస్తే, తండ్రికి ఏదైనా ప్రామిస్ చేస్తే మీరు ఎప్పుడూ కూడా ఆ మాట తప్పకూడదు. దేవునికి మీరు ప్రామిస్ చేస్తే ఆ నిబంధన ఏనాడు కూడా మీరు మేరిపోకూడదు. ఇంకొక మాట, చదువు మానేసి మీరు ఎప్పుడు పని చేయడానికి వెళ్ళలేదు. ఇంట్లో పనులు చెప్పేది, ఆ పనులు ఎప్పుడు చేయాలంటే వారు చదువు అయిపోయిన తర్వాతనే పని చేయాలి అనేటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత బెత్తాన్ని అక్కడ పెట్టడం, దానికి భయపడేలా చేయటం. ఒకవేళ మేము దేవునికి అవిధేయంగా మేము చేసినా సరే, తల్లిదండ్రులకు మేము అవిధేయులుగా ఉంటే ఖచ్చితంగా మా తల్లి మమ్మల్ని శిక్షిస్తుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని వారిలో కలిగేలా చేస్తుంది. కాబట్టి ఈ నియమావళి ఏదైతే ఉందో, నేను ఎప్పుడైతే ఈ విషయాన్ని చదివానో నిజంగా ఇవి మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి తల్లి కూడా నిజంగా ఇలా చేయగలిగితే అద్భుతమైన దేవుని సేవకుల్ని ప్రపంచానికి అందించవచ్చు. నేను అనుకుంటా ఉన్నాను, నిజంగా అలాంటి తల్లి ప్రతి ఒక్కరికి ఉంటే కనుక అనేకమైన జాన్ వెస్లీలు, అనేకమైన చార్ల్స్ వెస్లీలు ప్రపంచానికి వచ్చేటువంటి వారు. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా వాక్యంలోనూ ప్రార్థనలోనూ వారిని పెంచండి. మందిరానికి తోడుకుని వెళ్ళండి. బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోవడం దేవుని లేఖనం తెలుస్తోంది. పరిశుద్ధంలో చాలామంది తల్లులు నిజంగా వారి కుమారుల కోసం ప్రార్థన చేశారు. హన్నాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. నిజంగా తన కుమారుడి సమూయేలు కోసం ప్రార్థన చేసింది, దేవునికి ప్రతిష్ఠించింది. పాలు విడిచిపెట్టగానే, అంటే పాలు తాగటం అయిపోగానే తనని తీసుకెళ్ళి సిలోహలో ఉన్నటువంటి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. అందులో పెట్టే సమూయేలు గొప్ప ప్రవక్తగా మారాడు. ఆ తర్వాత సమూయేలు తర్వాత హన్నాకి 5 బిడ్డలను ప్రభువు ఇచ్చాడు. కాబట్టి పిల్లల్ని దేవుని కోసం పెంచుదాం. సో ఈ యొక్క మదర్స్ డే రోజున మనందరం కూడా ఆత్మీయ తల్లులందరినీ జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల్ని దేవుని కృపలో, దేవుని శిక్షలో, దేవుని బోధలో మనం పెంచుదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా?
కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.